లోకేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ ద్వారా 1000 రోజులుగా నిరాటంకంగా పేదలకు భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని నారా లోకేష్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. గురువారం అన్న జనార్దన్ గ్యారేజ్ ద్వారా 1000 రోజుల అన్నదాన కార్యక్రమం పూర్తి చేసుకున్న సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు, బియ్యం పంపిణీ చేసిన అనంతరం మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. నారా లోకేష్ ఫౌండేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో 1000 రోజులుగా పేదలకు భోజన సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. నారా లోకేష్ ఫౌండేషన్ కు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు సూర్యప్రసాద్, అంగాని శేషగిరి వర్మ, కాకినాడ గూడ్స్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వైవి రమణ, మండపాక వీర వెంకట సత్యనారాయణ, మల్లాడి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. మన సుబ్బు గారు మొదలుపెట్టిన కార్యక్రమం 1000 రోజులు పూర్తయింది. ఈ కార్యక్రమంలో ఈ ఇళ్ళ కాకుండా మన ఆటో యూనియన్ కుర్రోళ్ళు కూడా చాలామంది ఈ బోనం చేయడం చాలా మంచి కార్యక్రమం. సుబ్బు గారిని మేమే సత్కారం చేయాలనుకుంటున్నాం. అసలు ఈ వెనకాల ఎంతమంది ఉన్నా కానీ అప్పుడే సుబ్బు అనే కనపడతాడు మాకు. సుబ్బు గారికి 1000 ఏళ్ళు ఉండాలని అందరం మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా మా యూనియన్లో ఒక నాగబాబు అనే అబ్బాయి క్యాన్సర్ పేషెంట్కి ఒక 2 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే కాకుండా క్యాన్సర్ హాస్పిటల్కి మన వర్మ గారు కూడా పంపించి ట్రీట్మెంట్ కూడా చేయించారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు వైవి రమణ, కాకినాడ మినీ గూడ్స్ ప్రెసిడెంట్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1000 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఈడీ జనార్దన్ గారు, సిటీ వనమాడి కొండబాబు గారు, దాట్ల బుచ్చిబాబు గారు, అదే విధముగా మా సోదరులు గున్నం చంద్రమౌళి గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర ఒక పండగ వాతావరణంలో నెలకొంది. మరి సామాన్య కార్యకర్తలు ఎండనక వాననక ప్రజలు వారి సొంత ఖర్చులతో ప్రతి పేదవాడికి ఉచిత భోజనం నా ఫౌండేషన్ కుటుంబ సభ్యుల నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధముగా తెలుగుదేశం పార్టీ మనకి ఏమి ఇచ్చింది అనే దానికంటే తెలుగుదేశం పార్టీకి మనం ఏమి చేసామనే భావనతో ఈరోజు ఫౌండేషన్ రాష్ట్ర సభ్యులందరూ పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ అధ్యక్షులు మండపాక సుబ్బు.